మహాసముద్ర గర్భంలో దాగున్న రహస్యాలను కనిపెట్టేందుకు భారత్ సముద్రయాత్రను ప్లాన్ చేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్ను సముద్రయాన్ మిషన్ పేరుతో సముద్రం అడుగున 6000 మీటర్ల లోతుకు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన మిషన్లు చంద్రయాన్, ఆదిత్య-L1, గగన్యాన్ల మాదిరిగానే సముద్రయాన్ కూడా భారత్కు అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇప్పటివరకు సముద్ర గర్భంలోకి కొన్ని దేశాలు మాత్రమే మానవులను పంపగలిగాయి. ఒకవేళ సముద్రయాన్ సక్సెస్ సాధిస్తే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనాల తర్వాత భారత్ కూడా నిలవనుంది. సముద్ర గర్భాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీప్ ఓషన్ మిషన్లో సముద్రయాన్ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన భాగం. ఈ ప్రాజెక్ట్ ఖర్చు 4077 కోట్లు. ఈ ప్రాజెక్టులో కీలకమైంది మత్స్య 6000. ఇది దేశంలోనే మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దీనిని అభివృద్ధి చేస్తుంది. ప్రపంచంలో ఏ మానవ సహిత సబ్మెర్సిబుల్కు కూడా పూర్తి స్థాయిలో అధికారిక ధృవీకరణ లేదు. ఫస్ట్ టైం మత్స్య 6000 ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్లిన ఓషన్ గేట్ సంస్థకు చెందిన సబ్మెర్సిబుల్లో 5 చనిపోయిన విషయం తెలిసిందే. అలాంటి పొరపాట్లు జరగకుండా మత్స్య 6000లోని ప్రతి విడిభాగానికి ధృవీకరణ పొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన దేశంలోని మహాసముద్రాల్లో గరిష్ట లోతు 6000 మీటర్లు. అంతకు మించి 7500 మీటర్ల మేర లోతుకు మానవ సహిత సబ్మెర్సిబుల్ను పంపాలన్నదే భారత్ లక్ష్యం. భూ ఉపరితలంతో పోల్చితే సముద్ర గర్భంలో 750 రెట్లు ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది. కార్లు, ఇతర ఏ వాహనాలైనా అక్కడ జస్ట్ 20 మిల్లీ సెకండ్లోనే నుజ్జైపోతాయి. అక్కడ కేవలం 2 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అలాంటి ప్రెజర్ను, టెంపరేచర్ను తట్టుకునేలా స్పెషల్గా టైటానియం మెటల్తో ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు. 5 టన్నుల బరువుండే మత్స్య 6000ను తేలికైన టైటానియం మిశ్రమం లోహంతో తయారు చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలతో పాటు పరిశోధనల కోసం 6 గంటలు ఉండేలా దీనిని రెడీ చేశారు. ఒకవేళ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా నీటిలోనే 96 గంటలు ఉండేలా 67 ఆక్సిజన్ సిలిండర్లను ఇందులో అందుబాటులో ఉంచారు. అంతేకాదు, కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సాధనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్, డిసెంబర్ లోపు ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ముందు మనుషులు లేకుండా దీనిని పంపి వచ్చే రిజల్ట్ను బట్టి మనుషులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. 2026 నుంచి పరిశోధనలు మొదలవుతాయని ఈ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. స్వతంత్రంగా పనిచేసే ఈ వాహనంపై ప్రపంచ దేశాల నజర్ పడింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండటమే అందుకు కారణం. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాల్లో మాత్రమే మానవ సహిత సబ్మెర్సిబుల్స్ ఉన్నాయి. మనది 6వ దేశం కాబోతుంది. ఏవైనా లోపాల కారణంగా సముద్ర గర్భంలోకి వెళ్లిన వారు తిరిగి రాకపోతే ఎలా అనే దానిపై ఇప్పటికీ ఇతర దేశాల పరిశోధనలు చేస్తున్నాయి. అయితే NIOT మాత్రం ఒక అడుగు ముందే ఉంది. వాహనంతో పాటు ఎమర్జెన్సీ రికవరీ బాయ్ అనే యంత్రాన్ని పంపించబోతుంది. సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇది స్వతంత్రంగా సీ సర్ఫేస్ మీదకు వచ్చి శాటిలైట్ సిగ్నల్స్ను అందుకొని సబ్మెర్సిబుల్ ఎక్కడుందో జాడ చెప్పేస్తుంది. పరిశోధనల అనంతరం ఈ వాహనం తిరిగి పైకొచ్చేస్తుంది. సముద్ర గర్భంలోకి వెళ్ళాక వీలైనన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసేందుకు మత్స్య 6000 వాహనానికి 12 పేలోడ్స్ను అమర్చుతున్నారు. సముద్రపు మట్టి, అక్కడ నివసించే జీవులు, ఇతర అవశేషాలు, ఖనిజాలతో పాటు సర్ఫేస్ను సర్వే చేసేందుకు వీలుగా యంత్రాల్ని వాడనున్నారు. భవిష్యత్తులో అక్కడ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ వ్యవస్థ వృద్ధితో పాటు సునామీకి కారణమవుతున్న భూగర్భ పలకాల మధ్య పరిస్థితుల అంచనాకు ప్రత్యక్షంగా పరిశోధన చేయనున్నారు.